హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరియామ్లు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా షాప్లో అయితే వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. దానికోసమే ఈ సెలబ్రేషన్స్ అంతా. నేను మా అత్తయ్య అందరం కలిసి అయితే వంటలు చేస్తున్నాం. తినని నేనైతే అత్తయ్య అని పిలుస్తాను. చూడండి ఏమేమి చేస్తున్నామో. అత్తయ్య ఏం కూర చేస్తారు మీరు? చూడండి ఫ్రెండ్స్, సొరకాయ కూర మాకైతే మంచి వాసన వస్తుంది. ఇగో ఈమె చూడండి కిటికీలో నుండి వస్తుంది. హాయ్ చెప్పండి అత్తయ్య. ఇగో మా అక్క అయితే టమాటాలు వస్తుంది చూడండి ఎంత. కార్యక్రమాలు అయితే ముగిశాయి. ఇప్పుడైతే పూజ ఏర్పాట్లు చూద్దాము. ఫస్ట్ డెకరేషన్ నుంచి స్టార్ట్ చేద్దాము. రండి మరి చూద్దాం. శ్రావణ లక్ష్మి హారతులిచ్చే శ్రావణ గౌరీ గంధము పూసి మంగళ గౌరీ పారాణి రాసే సౌభాగ్యలక్ష్మి. భర్త అభీష్టమే తన అభీష్టంగా, భర్త ఇష్టమే తన ఇష్టంగా, భర్త ఆరోగ్యంగా ఉండాలి, భర్త క్షేమంగా ఉండాలి, భర్త కోసం తప్పిస్తూ భర్తకి లోపలి జీవనాన్ని సాగిస్తూ సంతానాన్ని కన్నది. ఆ విధంగా చక్కగా ఉన్నటువంటి తరుణంలో అందరూ అనుకుంటుంటారు దేవుడు ఎప్పుడు కనిపించడేమో అని చెప్పి. కానీ ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎప్పుడు ఒక క్రీ గంట కనిపెడుతుంటాడు. ఈ రోజు మనం బయటికి వెళ్ళి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసామంటే ప్రతిదీ ఆధార్ కార్డుతో ప్రతి రూపాయికి మనం గట్ట చెప్పుకోవాల్సిందే. ఇంత ఉంటే పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకాలు గాయత్రి కళ్ళు మూసుకుంటుంది. మరి పరమేశ్వరుడు దగ్గర ఉన్నటువంటి విధానం, సాంకేతిక జ్ఞానం ఎంత గొప్పది. వీళ్ళందరూ పసుపొట్టు తయారు చేస్తారు అందరికి వచ్చిన ముత్తైదులకి ఇవ్వడానికి. అంతటా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ చాలామందికి కలిగింది. మా అక్క పసుపొట్టు ప్యాక్ చేస్తుంది. ఎంతటి గొప్ప స్థితి గ్రంథాలంటే చాలా సుకుమారమైనటువంటి దేవతలలో లక్ష్మీదేవి చాలా దేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనా ఆవిడని కూర్చోబెట్టి చక్కగా కాళ్ళకి పసుపు రాచి బొట్టు పెట్టి గంధం పూసి కాటుక ఇచ్చి పువ్వులు పెట్టి ఇంకా శాస్త్రోక్తంగా అయితే అద్దం చూడించి తల దువ్వి ఇంకా కొంతమంది ఇంట్లో మా ఇంట్లోనే పండుగ వేసుకోమని కూడా చెప్తారు. అట్లా చేసి కూర్చోబెట్టిన తర్వాత వరలక్ష్మీదేవి చాలా అలంకరణలంతా చేసిన తర్వాత ఆవిడ కూడా మొత్తం అంతా పూజ చేస్తారు. అంటే పాదానికి పూజ చేసి అక్షతల పాదాల మీద జాన్ని అంటే మోకాళ్ళు పిక్కలు, ఆ పైన మోకాళ్ళు ఊరు మనకు సాక్షాత్తు కనపడ్డాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు పూజ చేసుకున్నటువంటి వాళ్ళైనా మనం ముత్తైదుగా పెట్టుకున్నటువంటి వ్యక్తి 25 ఏళ్ళ అమ్మాయి అయినా ఈవిడ ఆవిడ నమస్కరించాల్సింది. ముత్తైదు కదా, సాక్షాత్ అమ్మవారు కదా అని చెప్పి మనసులో మనకి భావం వస్తుందో రాదు. సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలకు అర్థాలు తెలుస్తాయో తెలియవు అని మన చేత అంతకాలం అన్న అనుకుంటారు. సామాజికంగా ఎంత గొప్ప మా పుట్టింటి పద్ధతి అన్నది
బయట మస్తు ఒక గంట అమ్మ పెద్ద గంటే సాంబార్ సాంబార్కి బిన్ని సరుబా అది బిన్ని అంటున్నా స్పూన్ పెద్ద స్పూన్ అక్కగా మా అక్షతలు గంధము ఇది చాలా ప్రధాన పూజకు ఉండాల్సింది. ఇంకా నివేదన చదివారు కదా, ఈ నివేదనలో అమ్మకి చాలా ఇష్టమైనది చలిమిడి, పానకం, వడకం, కొబ్బరికాయ, ఇవన్నీ చాలా సునాయాసంగా అందరికీ లభించింది. ఒక కొబ్బరికాయ 4 అరటిపండ్లు కొనుక్కోగలిగిన స్తోమత లేదు మాకు అనేటటువంటి వాళ్ళు సులభంగా పైన ప్లేట్ పేరు రాసిరా. సరే 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 ఉడకబెట్టి పెసరపప్పు ఉడకబెట్టి పెసరపప్పుని దాన్ని ఇడ్లీలాగా ఆయిల్లో పెట్టి ఇటు నేను ఇస్తా, నీకు నువ్వే ఇచ్చుకో. వాయనాలు ఇవ్వడం అయితే అందరికీ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్గా అయితే నాకైతే వాయనం ఇస్తున్నారు. నా వీడియో మాత్రం ఫుల్గా రాలేదు, కానీ వాయనాలు అయితే కంప్లీట్ అయినాయి. భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నాం, వచ్చేయండి. ఈ స్టెప్స్ పైన కూర్చొని తింటున్న వాళ్ళందరూ మా బ్రదర్స్ అండి. మేమందరం అయితే కలిసి వర్క్ చేస్తున్నాము. వీళ్ళైతే మా బాయ్స్. నెక్స్ట్ వచ్చేసి మేము, మా తొట్టి గ్యాంగ్ చూడండి. మేమందరం ఒక సిస్టర్స్ లాగానే అందరం కలిసి వర్క్ చేస్తాం. చూడండి, ఇదైతే మా బెస్టీ. వీళ్ళందరూ కూడా మా ఫేవరెట్. వీళ్ళందరూ అయితే నా ఫేవరెట్. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వరలక్ష్మి వ్రతం బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.